బిగ్ బాస్ సీజన్ 8కి రంగం సిద్ధమవుతుంది. ఈ హౌస్లోకి వెళ్లేందుకు కంటెస్టెంట్స్ ఫైనల్ లిస్ట్ చేసినట్టు సోషల్ మీడియాలో వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే గత కొద్ది రోజుల నుండి బిగ్ బాస్ సీజన్ 8లోకి వాళ్ళు వెళ్తారు, వీళ్ళు వెళ్తారంటూ ఎన్నో రూమర్స్ మీడియాలో వినిపిస్తున్నాయి. అయితే తాజాగా బిగ్ బాస్ సీజన్ 8లోకి వెళ్లడానికి కంటెస్టెంట్స్ అందరూ ఫిక్స్ అయ్యారని, హౌస్లోకి వెళ్లే కంటెస్టెంట్స్ వీళ్ళే అంటూ ఒక లిస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి ఇందులో హౌస్లోకి వెళ్లబోయే సెలబ్రిటీలు ఎవరో ఇప్పుడు చూద్దాం. తెలుగులో బిగ్ బాస్ షో స్టార్ట్ అయినప్పటి నుండి కూడా షోకి మధ్య ఆసక్తిని పెంచుతూ కొత్త సెలబ్రిటీలను తీసుకువస్తూ షో టీఆర్పీ రేటింగ్ కోసం ఎన్నో సంచలనాలను సృష్టిస్తున్నారు. అలా గత సీజన్లో కామన్ మ్యాన్ గా రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ని హౌస్లోకి తీసుకొచ్చారు. కానీ కప్పు మాత్రం పల్లవి ప్రశాంత్కి ఇవ్వరని, కామన్ మ్యాన్ కి కప్పు రాదు అనే నెగిటివిటీని తోసిపుచ్చి చివరికి కప్పిచ్చారు. అలా బిగ్ బాస్ పై ఉన్న నెగిటివిటీ కూడా పోయింది. అయితే బిగ్ బాస్ సీజన్ 7 హిట్ అవడంతో బిగ్ బాస్ సీజన్ 8 పై మేకర్స్ భారీ ప్లాన్ వేశారు. ఇప్పటికే సెప్టెంబర్ మొదటి వారంలో లేదా సెప్టెంబర్ 1కి ఈ రియాలిటీ షోని స్టార్ట్ చేయబోతున్నారు. అయితే తాజాగా ఇందులోకి వెళ్లే ఫైనల్ లిస్టు ఇదే అంటూ సోషల్ మీడియాలో ఒక లిస్టు వైరల్ అవుతుంది. అందులో ఎవరెవరు ఉన్నారంటే కుమారి ఆంటీ, న్యూస్ రీడర్ కళ్యాణి, హాట్ యాంకర్ జబర్దస్త్ రీతు చౌదరి, అంజలి పావని, గాయత్రి గుప్తా, అనిల్ జీలా, నటి సనా, ఊర్మిళ చౌహాన్, అబ్బాస్, యాదవరాజు, నటుడు రోహిత్, యాంకర్ విద్య, బంచిక్ బబ్లు, ఇంద్రనీల్, రేఖా బోస్, కిరా కార్పి, సింగర్ సాకేత్, ఆర్గానిక్ ఫార్మింగ్ నేత్ర వంటి సెలబ్రిటీల లిస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఇందులో కూడా ఎంతమంది హౌస్లోకి ఫైనల్గా వెళ్తారనేది క్లారిటీ లేదు. ఈ షోకు సామాన్యులు వచ్చిన ప్రతి సందర్భంలో ఈ షో రేటింగ్స్ అమాంతం పెరిగాయి. అయితే సామాన్యులు బిగ్ బాస్ హౌస్కు వెళ్తే ఎంత రెమ్యునరేషన్ ఇస్తారనే చర్చ జరుగుతుంది. అయితే సామాన్యులకు సైతం బిగ్ బాస్ షోకు వెళ్తే 1,00,000 నుంచి 2,00,000 రూపాయల వరకు రేంజ్లో రెమ్యునరేషన్ దక్కనుంది. ఈ రేంజ్లో పారితోషికం ఆఫర్ చేస్తున్న నేపథ్యంలో చాలా మంది సామాన్యులు సైతం ఈ షో విషయంలో తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఈసారి సామాన్యులలో కుమారి ఆంటీతో పాటు మరికొందరి పేర్లు వినిపిస్తున్న నేపథ్యంలో ఏమవుతుందో చూడాల్సి ఉంది. కుమారి ఆంటీ బిగ్ బాస్ హౌస్కి వస్తే మాత్రం ఆమె ఖచ్చితంగా మంచి క్రేజ్ తెచ్చుకునే ఛాన్స్ ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన గట్టి సింబల్ని గట్టిగా కొట్టండి.